మీమాంస దర్శనంలో వచ్చాం మనం. ఈ మీమాంస దర్శనము అని అంటే మీమాంస అనగానే మనకి మాన్ అనేటటువంటిది ఇందులో ధాతువు అండి. దీనేమో ఇది సనాది ప్రత్యయం సనంత ప్రత్యయం చేర్చినందువల్ల మీమాంస అనే పేరు వస్తుంది. మీమాంస అంటే ఫర్ అవర్ జనరల్ అండర్స్టాండింగ్ మీమాంస అనేది ఇట్ ఈస్ జస్ట్ బట్ ఏ టైప్ ఆఫ్ తర్కమే. అది కూడా ఇట్స్ ఏ లాజికల్ గా ఆలోచించటం. ఇప్పుడు ఎందుకంటే మన వేదాల్లో చెప్పినటువంటి వాక్యాలకి అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలే మనం నడిపిస్తున్నాయి. ఆ అర్థం ఏమిటో మనకి ఇప్పుడు ఈ మీమాంస జరిపి దాని అర్థాన్ని వెతికి పట్టుకొని మనకి అందజేసి ఉండకపోతే మనకు అర్థమయ్యేది కాదు. వేదంలో వాళ్ళు చెప్పింది ఏదో మనకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే మైండ్ సెట్స్ మారిపోతాయి కదా. సో ఆ మైండ్ సెట్ ఉండి బాగా యోచన చేయగలిగినటువంటి ఋషులు ఉండే రోజుల్లోనే ఈ వేదంలో చెప్పిన దాని అర్థం ఏమిటి అని వాళ్ళు బాగా దాన్ని రీసెర్చ్ చేసి మదించి మీమాంస చేసి దీని అర్థం ఇది అని మనకు చెప్పారు. అర్థం ఇది అని మాత్రం చెప్పి ఊరుకోలేదండి. వాళ్ళ అర్థం ఎందుకు అలా చెప్పారో దానికి వాళ్ళు ప్రమాణాలు చూపించారు. అంటే మనకి దర్శనాల్లో దర్శనం అంటే మనకు చెప్పేటటువంటి ఒక శాస్త్రం. అది ఈ శాస్త్రంలో చెప్పిన ప్రతిదీ నేను చెప్పాను కనుక నువ్వు విను అంటే కుదరదు. వేదం ఆ మాట అంటుంది. వేదం ప్రబోధకం అంతే. అది గురువు ఆజ్ఞ. అది నేను ఇది చెప్పాను నువ్వు విను అంతే. ఆ వేదంలో నువ్వు చెప్పిందని అర్థం అవట్లేదు ఏమిటని అడగడానికి లేదు. మనకి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నీది. అది మనకి ఈ రోజుల్లో వాళ్ళకి అర్థం కాదు కనుక మన పెద్దలు అర్థం చేసి పెట్టారు. దాన్ని బాగానే ఉంది. వీళ్ళు మనకు అర్థం చేయాల్సి వచ్చినప్పుడు వేదంలో చెప్పారు ఇది నేను చెప్తున్నా నువ్వు విను అని అంటే కుదరదు. వీళ్ళకి అది నడవదు. వీళ్ళందరూ కూడా ఆలోచించి చెప్పిన వాళ్ళు కనుక ప్రమాణాలు చూపించాలి. ఎందుకు నేను ఈ వేద వాక్యానికి ఈ అర్థాన్ని ఎందుకు చెప్పాను, ఇలా చెప్పడంలో నేను ఉపయోగించిన మీమాంస ఏమిటి, నేను ఉపయోగించిన తర్కం ఏమిటి అనేది వాళ్ళు మనకి చెప్పాలి. అది కూడా చెప్పారు. అందుకనే ఇది దర్శనమైంది. మీమాంస దర్శనము అయింది. దీంట్లో మనకి వాళ్ళు వేదార్థాలు ఎలా చెప్పారో ఎందుకు చెప్పారో దానికి లాజికల్ గా మనకి అండర్స్టాండింగ్ చేశారు. వేదవాక్యాలకు అర్థం. ఈ మీమాంస మనకి షడ్దర్శనాలు మనకు తెలుసు. ఈ షడ్దర్శనాల్లో ఇందులో ఈ మీమాంసకు సంబంధించి మనం 3 జంటల కింద చెప్తాం షడ్దర్శనాల్ని. ఇందులో ఈ మీమాంసకు సంబంధించిన జంట ఏమిటంటే పూర్వ మీమాంస ఉత్తర మీమాంస అని అంటాం మనం. పూర్వ మీమాంస అని అంటే ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పినది వేదవాక్యాలకు అర్థాలని చెప్పడం పూర్వ మీమాంస. అంటే పూర్వము అంటే అసలు ముందుగా చెప్పింది ఏమిటి ఇక్కడ వేదాల్లో అనేది అర్థం చేసుకోవాలి కదా మనం. సో దానికి అర్థాన్ని ఉన్నట్టుగా ఎలా తీసుకోవాలి అని చెప్పేది పూర్వమీమాంస. అది పూర్వభాగం అంటే మంత్రభాగము అన్నమాట. అది మంత్రభాగానికి వాళ్ళు చెప్పినటువంటి అర్థాలు. రెండోది ఉత్తర మీమాంస అంటే తర్వాత భాగం. ఓకే, మంత్రభాగాలు చెప్పారు, అర్థం చేసుకున్నాం. ఇందులో మనం పొందేటటువంటి జ్ఞానం ఏమిటి? వాళ్ళు సరే ఏదో చెప్పారు, మంత్రాలు చెప్పారు, ఇలా చేయండి అన్నారు, అర్థమైంది ఏం చేయాలో. ఎందుకు చేస్తున్నాం అది? ఆ ఆచరణ విధానం దేనికోసం చెప్పారు వాళ్ళు మనకి? ఆ అనుష్ఠానాలు దేనికోసం చెప్పారు? దానివల్ల ప్రయోజనం ఏమిటి? మనం దేనికోసం అది చేస్తున్నాము అనేది తెలుసుకోవడం జ్ఞానం. ఇది ఉత్తర మీమాంసను అందుకని జ్ఞానకాండ అని అంటాం. అందులో ఈ పూర్వమీమాంసలో చేసినటువంటి కర్మానుష్ఠానం వలన మనం పొందవలసినటువంటి జ్ఞానం ఏమిటి అనేది చెప్పేది ఉత్తర మీమాంస. మీమాంస దర్శనం పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, లేక దాన్ని వేదాంత దర్శనం అని అనొచ్చును. దీన్ని మనం 2 విధాలుగా చెప్పాము అనమాట. పూర్వమీమాంసలో ధర్మ విచారము. ధర్మము అంటే ఏమిటి? ఇదే వేదాలు చెప్పేదే ధర్మము, వేదం వల్లించేదే ధర్మము. ఉత్తర మీమాంసలో బ్రహ్మ విచారము అని అంటాం. బ్రహ్మ అంటే ఏమిటంటే ఆది. అసలు అంటే సృష్టి ఎక్కడ మొదలైంది, అసలు ఈ విశ్వావిర్భావం ఎట్లా జరిగింది, సృష్టి రహస్యము అన్నమాట. ఇది బ్రహ్మ విచారం. అది జ్ఞానాన్ని పొందటము అన్నమాట. అంచేత దీన్ని ధర్మ విచారం అని అంటాము, దీన్ని బ్రహ్మ విచారము అని అంటాము ఉత్తర మీమాంసలో. అందుకనే వీటికి ఇంకో పేర్లే వచ్చాయంటే పూర్వ మీమాంసని ధర్మ మీమాంస అని అంటాం. ధర్మము అంటే మనం ప్రవర్తించాల్సిన విధులు ఏమిటి అనేది చెప్పేదే ధర్మం అంతే. ప్రవర్తించకూడని విధులు ఏమిటని చెప్పేది కూడా ధర్మమేనండి. ప్రవర్తించాల్సినది ఏమిటి అని చెప్పేది ధర్మమే, ఎలా ప్రవర్తించకూడదు అది అధర్మము అని చెప్పడం కూడా ధర్మమే. అవి 2 కూడా ధర్మాలే. సో ఇది చెప్పేటటువంటి దాన్ని ధర్మ మీమాంస అని అన్నారు. ఈ జ్ఞానం కోసం అన్వేషణ చేసే విధానాన్ని, దాన్ని అవగతం చేసుకునే విధానాన్ని బ్రహ్మ మీమాంస. బ్రహ్మము అంటే సచ్చిత్ ఆనందం, అదే కదా. దాన్ని అర్థం చేసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నమే బ్రహ్మ మీమాంస అని చెప్పారు. దీన్నే మనం
ఉత్తర మీమాంస అని చెప్పేసి అంటాం. అదే వేదాంత దర్శనం కూడా అనుకోవచ్చును. ఇప్పుడు మనం ముందు పూర్వ మీమాంస చూస్తాం. ఉత్తర మీమాంస కూడా చూస్తాం. వేదాంత దర్శనం తర్వాత చూస్తాము. ముందు పూర్వ మీమాంస చూస్తాం. ఈ పూర్వ మీమాంస ఇది జైమిని మహర్షి చెప్పారు. ఈ ఈ ఈ గ్రంథం గురించి మనకి ఇది ఇచ్చినటువంటి ఈ మీమాంస చేసి మనకు అందజేసింది జైమిని మహర్షి. ఇందులో ఏం చెప్పారు పూర్వ మీమాంసలో అంటే, వేదవాక్యాల అర్థాన్ని పూర్వ ప్రతిపక్షాలను పరిగణించుకుంటూ వివరించటమే మీమాంస. ఎక్కడైనా మనం చెప్పుకున్నాం ఒక శాస్త్రం, ఇప్పుడు పూర్వ మీమాంస అనేది ఒక శాస్త్రం. ఇందులో ఈయన ఒక సిద్ధాంతాన్ని చెప్తున్నారు. ఆయన సిద్ధాంతం ఏంటి? వేదమంత్రాలను ఎలా అర్థం చేసుకోవాలి, వేదవాక్యాలను ఏ విధంగా భావించాలి, అంతే కదా. సో దానికి ఆయన ఒక సిద్ధాంత ప్రకారం చెప్పారు. ఎప్పుడూ కూడా దీనికి మనకు ఒక ప్రతిపక్షం ఉంటుంది. పూర్వపక్షులు అంటామని కూడా చెప్పుకున్నాం మనం. వాళ్ళు ఏం చేస్తారు? దీన్ని తర్కిస్తారు. నువ్వు చెప్పింది మేము ఎందుకు వినాలి, నువ్వు చెప్పింది అసలు ఆచరణ యోగ్యమేనా, అసలు ఆచరణ అవసరమా అనేటటువంటి ప్రశ్నలు లేవదీస్తారు ఈ పూర్వపక్షం అంటుంది. సో మనకి ఎప్పుడూ కూడా ఇవి చెప్పాలి. పూర్వపక్షం ఉండడాన్ని ఇన్వైట్ చేసేవారు. అది ఉన్నప్పుడు వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు కూడా తర్కించుకుంటారు కదా, మన సిద్ధాంతం ఎంతవరకు నిలబడుతుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. కనుక ఈ పూర్వపక్షుల్ని వాళ్ళు కన్విన్సింగ్ గా రిప్లైస్ చెప్పగలిగినప్పుడు వీళ్ళ సిద్ధాంతం నిలబడుతుంది. ఇవన్నీ కూడా వివరించేదే ఈ మీమాంస అనేటటువంటి శాస్త్రము అని అనమాట. ఈ దర్శనం అదే. ఇది 16 అధ్యాయాలు రాశారు. ఇవ్వండి మనకి నెట్ పరీక్షలో వచ్చేటంటే మీమాంస దర్శనంలో, పూర్వ మీమాంస దర్శనం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 14, 12, 16, 18. ఇవి వచ్చేవి. ఇలాంటివి కొంచెం గుర్తు పెట్టుకోవాలి. అంటే ఇవి మెమరీస్ చేయడం కష్టమే గానీ ఆప్షన్స్ చూస్తే మనకి వెలుగుతుంది. పర్వాలేదు, బాధపడక్కర్లేదు. అంచేత ఒక్కసారి అర్థం చేసుకుని వదిలేయాలి. మీమాంస దర్శనం 16 అధ్యాయాలు రాశారు. అయితే ఇందులో ఒక విశేషం ఉంది. మనకి ఇచ్చే ఆప్షన్స్ లో 16, 12 2 నెంబర్లు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే, ఈ 16 అధ్యాయాలు 2 భాగాలుగా ఉన్నాయి. ముందు 12 అధ్యాయాలు ఒక భాగం, తర్వాత 4 అధ్యాయాలు ఒక భాగం. ఈ మొదటి 12 అధ్యాయాలు ఒక కోర్ భాగం అన్నమాట. అసలు మీమాంస దర్శనంలో చేసిన మీమాంసను గురించినటువంటి సబ్జెక్ట్ అంతా ఈ 12 అధ్యాయాల్లో సరిపోయింది. ఈ 12 అధ్యాయాల్లో సరిపోయిన దాని మీద మిగతా 4 అధ్యాయాల్లో దాన్ని మనం ఒక రకంగా పరిశిష్టం అంటాం చూడండి. ఇట్స్ లైక్ ఏ క్లారిఫికేటరీ అరేంజ్మెంట్ అన్నమాట. ఇందులో ఉండేవి, వదిలివేసినవి, కష్టమైనవి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎనెక్స్ అన్నమాట. పరిశిష్టం అంటే ఎనెక్స్. ఆ 4 అధ్యాయాలను ఒక ఎనెక్స్ గా పరిగణించారు. రాసిన 16 అధ్యాయాలైనా 12 అధ్యాయాలు కోర్ సబ్జెక్టు, మెయిన్ సబ్జెక్టు, స్ట్రీమ్ లైన్ సబ్జెక్టు, 4 అధ్యాయాలు పరిశిష్టం అంటే ఎనెక్స్ టు దిస్ 12 చాప్టర్స్ అన్నమాట. అందుకని దీన్ని ఈ 12 అధ్యాయాలుగా కూడా పరిగణిస్తారు. మీకు ఎప్పుడు కూడా క్వశ్చన్ ఇస్తే నెట్ పరీక్షలో మీమాంస దర్శనంలో అధ్యాయాలు ఎన్ని అయినప్పుడు 12, 16 2 నెంబర్లు ఇవ్వడు. ఎందుకంటే 2 కరెక్టే, అలా ఇవ్వరు. ఏదో ఒకటే ఇస్తారు. 12 ఉంటే 12 కరెక్ట్, 12 లేకపోతే 16. అది ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకవేళ అలా పొరపాటున ఇస్తే కూడా 12 ఉంటే మాత్రం ముందు ప్రిఫరెన్స్ 12కే ఇవ్వాలి. ఎందుకంటే ఈ 12 అనేది కోర్ సబ్జెక్ట్ ఆఫ్ మీమాంస దర్శనం అనమాట. ఈ 4 కూడా జస్ట్ ఎనెక్స్ అనమాట, ఎనెక్స్ లాంటివి అనమాట. సో ఈ రకంగా 16 అధ్యాయాల్లో ఈ మీమాంస దర్శనాన్ని ఈయనేమో వెలువరించారు. ఇందులో ఇక్కడ చూడండి, కొన్ని మాటలు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చెయ్యను. గుర్తునే ఈ రన్నింగ్ మ్యాటర్లో చదివేస్తాను, అక్కడికి వదిలేను. తర్వాత అవసరమైనవి కొన్ని టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. అంతా చేయాలంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది, అక్కర్లేదు. సో ఇందులో ఈ 12 ఇవి 12 అని అంటేనే మనకి దీన్ని మనం ఏమంటామంటే ద్వాదశ అంటే 12 కదా. ఇక్కడ అధ్యాయాన్ని లక్షణము అని అన్నారండి. ఇక్కడ ఇచ్చిన పేరు పూర్వమీమాంసలో లక్షణము అని అంటే అధ్యాయము అని అర్థం. అంచేత ఈ 12 అధ్యాయాలే కోర్ సబ్జెక్ట్ కనుక దీనిని ఈ జైమిని మహర్షి రాసిన పూర్వమీమాంస దర్శనాన్ని ద్వాదశ లక్షణి అని కూడా అని అంటారు. సో అది కూడా ముందు వస్తుంది, చూద్దాం మనం. ఇందులో 12 క్రమబద్ధమైనవి అంటే స్ట్రీమ్ లైన్డ్ గా రాసినటువంటి కోర్ సబ్జెక్ట్ అన్నమాట. ఇవి శాస్త్ర సంగతి, అధ్యాయ సంగతి, పద సంగతి, అధికార సంగతులతో కూడి ఉన్నవి. ఇవి ఏమిటి అని ఎక్స్ప్లెనేషన్ కొడొద్దు, తర్వాత అవసరమైన మేరకు చూద్దాం అంతవరకు. తర్వాత ఈ అధ్యాయాల్లో కనపడని విషయాలు అంటే మనకు వేరే ఎక్కడైనా సంభవించేటటువంటివి వేదాల్లో, వాటిని తీసుకొని ఒక ఎనెక్సర్ లాగా అవి మిగతా 4 అధ్యాయాలు
చేశారనమాట. ఈ 4 అధ్యాయాల్ని సంకర్షకాండ అంటారు. ఇందులో ఏం చెప్పారంటే ముఖ్యంగా దేవతల గురించి చెప్పారు. ఈ 12 అధ్యాయాలు అనేటటువంటిదే మనం మీమాంస దర్శనంగా చెప్తారు. దాన్ని ద్వాదశ లక్షణి అని అంటారు. లక్షణము అంటే ఇక్కడ అర్థం అధ్యాయము అని అర్థం అనమాట. ఓకే. ఇందులో ఇక్కడ నేను ఏం రాశానంటే ఈ 12 అధ్యాయాల్లోనూ ఈ మీమాంసకు సంబంధించి ఏమేమి సబ్జెక్టులు చెప్పారు అని రాశాను. ఇది మీకు అక్కర్లేదు. అంటే ఒక ఓవరాల్ గా ఒక పిక్చర్ కోసం నేను రాశాను. ఇది మీకు నేను దీన్ని దర్శనాలది పెట్టాను కదా పీడిఎఫ్, అందులో ఇది ఉంటుంది, మీరు చదువుకోండి. ఇదంతా మనం ఇప్పుడు అక్కర్లేదు. ఎందుకంటే ఇందులో మీకు ఇవేం అర్థం కావు. ఇవి అర్థం కావాలి అని అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒకటి రెండు చదివి వినిపిస్తాను చూడండి. ప్రథమాధ్యాయాల్లో ధర్మ ప్రమాణం నిరూపణ చేయబడింది. మనం ఏం చెప్పాం అసలు? పూర్వమీమాంస అంటే ధర్మ మీమాంస అని చెప్పాం, ఉత్తర మీమాంసని బ్రహ్మ మీమాంస అని చెప్పాం. రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు గుర్తుండాలి కనుక. ధర్మ మీమాంస అని అంటే ఏమిటి? వేదం ప్రవచించిందే ధర్మము. ఈ ధర్మం అంటే ఏమిటి అనే దాని మీమాంసే అక్కడ చేయబడింది. మనం ఏం చెప్పాము? ఈ దర్శనాల్లో చెప్పేవాళ్ళు నేను చెప్తున్నాను అంటే కుదరదు. వేదం చెప్పినట్లు ఆయన వీళ్ళు విధించడానికి వీల్లేదు. వాళ్ళు దాన్ని నిరూపించి చూపించాలి మనకి. ఆ నిరూపణ చేసేందుకు ఏం కావాలి? మనకి ప్రమాణం కావాలి. కనుక ఈ ధర్మాన్ని నిరూపణ చేయడానికి ఏమేం ప్రమాణాలు ఏ విధంగా మనం చూపిస్తాము అనేటటువంటిదంతా కూడా ఫస్ట్ చాప్టర్ లో ప్రథమ లక్షణంలో ప్రథమ అధ్యాయంలో వాళ్ళు చెప్పారు అన్నమాట. దీన్ని ఏమని చెప్పారంటే ధర్మ ప్రమాణాలు విధి, అర్థవాదం, స్మృతి, శిష్టాచారం, నామధేయం, సందిగ్ధార్థ నిర్ణాయక వాక్యశేష సామర్థ్యాలు. ఇవి అంటే అనుమానం లేకుండా అర్థం ఏ విధంగా చెప్పారు అనేది ఈ విధమైనటువంటి ధర్మ ప్రమాణాల గురించి చెప్పారు. ఈ డీటెయిల్స్ అన్ని మనం చదవం, ఎందుకంటే అన్ని దర్శనాల్లోకి చాలా పెద్దది మీమాంస దర్శనమే. అలాగే 2వ అధ్యాయంలో శబ్దాంతరం, అభ్యాసం, సంఖ్య, సంజ్ఞ, ఈ 6 కర్మలు, ఇవి కూడా కర్మలే. వీటికి భేదాలు ఏమిటి? ఇందులో చెప్పినటువంటి కర్మల్లో మనకి మంత్రభాగమే కదా, అనుష్ఠానమే కదా మనకి చెప్పింది పూర్వమీమాంసలో. అందులో చేసే కర్మల భేదాలు ఏమిటి, దాని ప్రామాణికత ఏమిటి అనేది 2వ అధ్యాయంలో చెప్పారు. 3వ అధ్యాయంలో శృతిలింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్య అంటే ఈ 6 వినియోజక అంగతాబోధక అంటే అనుష్ఠానంలో చేసేటటువంటి ప్రక్రియలు ఇవి. ఈ ప్రక్రియల్లో ఉండేటటువంటి అంగములు అని అంటే మనం ఒక్కొక్క యజ్ఞం చెప్పారు అంటే దానికి కొన్ని అంగాలు ఉంటాయి, దానికి కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ఇవన్నీ ఇలా ఈ విధంగా 12 అధ్యాయాల్లో ఏం చెప్పారు అనేది నేను ఇక్కడ రాశాను. ఇది మీరు సరదాకి చదువుకోండి ఒక ఐడియా కోసం, మన పరీక్షలకు సంబంధించి ఇది అక్కర్లేదు. ఇప్పుడు నేను ఇది చదివినా కూడా మీకు చెప్పింది ఏమిటంటే పెద్దగా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇందులో ఉండే టెర్మినాలజీ అంతా తెలియాలి, తెలిస్తేనే ఇదేమిటో అర్థమవుతుంది. అదంతా తెలియాలి అంటే దట్ బై ఇట్ సెల్ఫ్ మేక్స్ ఏ కంప్లీట్ మీమాంస దర్శనం. అది ఇప్పుడు మనం చేయగలిగిన పని కాదు, చేయడం అవసరం కూడా లేదు. ఈ ప్రతిపాదనల్ని అంటే ఈ 12 అధ్యాయాల్లో ఏమేం చెప్పారు అంటాం అంటే వీళ్ళు ఏమి ప్రతిపాదించారు, సిద్ధాంత ప్రతిపాదన ఏది జరిగింది అనే దాన్ని 12 లక్షణాలు. లక్షణము అంటే ఇక్కడ అర్థం చాప్టర్ అర్థం. 12 అధ్యాయాల్లో ద్వాదశ లక్షణి అని అన్నమాట. ఇందులో ఈ వీటిని 2 విధాలుగా చెప్పారు, ఉపదేశమని, అతిదేశమని. ద్వాదశ లక్షణిలో మొదటి 6 లక్షణాలని 2 షట్కాల కింద విభజించారు. 2 షట్కాలు ఏమిటంటే ఒకటి ప్రథమ షట్కం అని ఒకటి అన్నారు, ద్వితీయ షట్కం అని ఒకటి అన్నారు. ప్రథమ షట్కం అంటే ముందు ఉండేటటువంటి 6 అధ్యాయాలు, తర్వాత ఉండే 6 అధ్యాయాలు ద్వితీయ షట్కము. మొదటి 6 షట్కాల్లో ఈ ఉపదేశం అనే దాని గురించి చెప్పారు. 2వ షట్కంలో అంటే 2వ 6 చాప్టర్స్ భాగంలో అతిదేశము అనేటటువంటిది చెప్పారు. ఈ రెండింటి గురించి చెప్పారు. ఇంతవరకు మనకు తెలిస్తే సరిపోతుంది. ఇంతవరకు అంటే ద్వాదశ లక్షణి 2 విధాలుగా ఉంది, ప్రథమ షట్కం, ద్వితీయ షట్కం. ప్రథమ షట్కంలో దేని గురించి చెప్పారు? ఉపదేశం గురించి చెప్పారు. ద్వితీయ షట్కంలో దేని గురించి చెప్పారు? అతిదేశం గురించి చెప్పారు. ఈ 12 అధ్యాయాలు మామూలుగా అధ్యాయంలో విభజన ఉంటుంది కదా, సబ్ డివిజన్స్. ఒక్కో దాంట్లో 4 పాదాలు ఉన్నాయి. 12 అధ్యాయాల్లోనూ 4 పాదాలు ఉన్నాయి, కానీ ప్రత్యేకించి 3వ అధ్యాయం, 6వ అధ్యాయం, 10వ అధ్యాయాల్లో మాత్రం 8 పాదాలు ఉన్నాయి. అంటే ఈ 12 అధ్యాయాల్లో 9 కేవలం 4 పాదాలు చొప్పున ఉంటే ఈ 3 అధ్యాయాలు 3, 6, 10 ఇందులో 8 పాదాలు ఉన్నాయి. ఈ 8 పాదాలు ఉన్నాయి. 3వ, 6వ, 10వ అధ్యాయంలో 8 పాదాలు ఉన్నాయన్నామే.
ఇవి ప్రత్యేకంగా వేరుగా ఉన్నాయి కనుక మిగతా వాటికంటే వీటిని శబర అధ్యాయాలు అని అంటారు. ఎందుకంటే వీటికి 8 పాదాలు ఉన్నాయి కనుక 8 కాళ్ళు ఉండే మృగాన్ని వేదంలో శబర మృగము అని చెప్పి మనకి వర్ణన కల్పిస్తుంది. అందుకని వీటిని శబరాధ్యాయాలు అని అన్నారనమాట. ఈ రకంగా 60 పాదాలు ఉన్నాయి. మనం లెక్క కట్టాం, ఇంతవరకు సరిపోతుంది. ఇక ఇందులో సూత్రాలు ఎప్పుడైనా మామూలుగా ఏ శాస్త్రమైనా డిజైన్ ఒకలాగే ఉంటుంది కదా. సో ఇందులో సూత్రాలుగా ఉంటాయి. ఈ సూత్రాలు ఏమున్నాయి అనేటటువంటిది కొంచెం కొందరు 2652 అని చెప్పారు, కొందరు 2742 అన్నారు. ఇవంత ఖచ్చితంగా తెలియవు కనుక, అంటే లెక్క పెట్టడంలో ఉంటుంది, ఒక్కొక్క చోట సూత్రాలను విభజించడంలో తేడాలు వస్తాయి కనుక దీని గురించి పెద్ద బాధపడక్కర్లేదు. ఈ నెంబర్స్ పరీక్షలో రాదు, అవసరం లేదు. మనకి ఇన్ఫర్మేటరీగా మాత్రమే రాశాను. తర్వాత అధికరణాల సంఖ్య. అధికరణం అంటే ఇది కూడా ఒక సబ్ డివిజన్, ఒక చాప్టర్ లో కొన్ని అధికరణాలు ఉంటాయి, అంటే సబ్ చాప్టర్స్ అన్నమాట. ఈ అధికరణాలు కూడా 907 915 అని వీటన్నింటిలోనూ కూడా మతభేదాలు ఉంటాయి అన్నమాట. ఇవి ఎందుకు ఉంటాయి అంటే కాలం గడిచిపోయింది, అన్ని కరెక్ట్ గా నిశ్చయంగా చెప్పడం కుదరదు అనమాట. అయితే ఇందులో దీన్ని ప్రామాణికంగా ఏం తీసుకున్నారంటే, ఈ మీమాంస సార సంగ్రహము అంటే మీమాంస గురించి 12 లక్షణి అనే గ్రంథాన్ని చెప్పిన ఆయన జైమిని మహర్షి అయితే, దాని మీద ఆ గ్రంథ సార సంగ్రహము అని చెప్పేసి శంకర భట్టు అని ఆయన రాశారు. ఈ రకంగా ఈ శంకర భట్టు గారు రాసినటువంటి మీమాంస సార సంగ్రహము అనే గ్రంథాన్ని ప్రామాణిక గ్రంథంగా తీసుకుంటే, ఈయన ఏం చెప్పాడంటే అధికరణాల విషయంలో పూర్వ శతకంలో అంటే మొదటి 6 లక్షణాల్లో 530 ఉన్నాయని అధికరణాలు, ఉత్తర శతకంలో 470, అంటే మొత్తంగా దీన్ని ఒక రౌండ్ ఫిగర్ చేసి 1000 శతకాలు అని చెప్పాడు అనమాట. ఐ మీన్ 1000 అధికరణాలు అని చెప్పారు. కనుక ఎన్ని అధికరణాలు ఉన్నాయి అనేది ఒకవేళ అడిగితే 1000 అని గుర్తుపెట్టుకోవాలి. 1000 అధికరణాలు మీమాంస దర్శనంలో ఉన్నాయి. అంటే 12 అధ్యాయాలు ఉన్నాయి, 1000 అధికరణాలు ఉన్నాయి. ఈ రెండు తెలిస్తే సరిపోతుంది. ఈ 2 పాదాలు కూడా అవసరం లేదు, ఈ 2 తెలిస్తే సరిపోతుంది. తర్వాత సరే అధికరణంలో సూత్రాలు, అది లోపలుండే ఇంకా సూత్రాలే కదా. ఈ సూత్రాల్లో ఏం చేస్తారంటే ఒక్కొక్క అధికరణంలో ఒక ప్రధాన సూత్రాన్ని పెడతారు. ప్రధాన సూత్రం అంటే ఆ అధికరణంలో అంటే ఆ పర్టికులర్ విభాగంలో ఏం చెప్పదలుచుకున్నారో కోరుగా అది ఒక సూత్రం ఉంటుంది. దాన్ని ప్రధాన సూత్రం అంటే చీఫ్ రూల్ అనమాట. అది ఒక ప్రైమరీ రూల్. అది ఇంకా మిగతా సూత్రాలు అందులో ఆధికరణంలో ఉండేటటువంటి మిగతా సూత్రాలు ఏమిటంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవి, ఈ ప్రధాన సూత్రాన్ని సప్లిమెంట్ చేసేవి. ప్రధాన సూత్రం పూర్వపక్షాన్ని ప్రతిపాదిస్తుంది, అంటే మనం చెప్పుకున్నాం కదా అబ్జెక్షన్ ఏం చెప్పారు అనేది ఉంటుంది. ఈ మిగతా సూత్రాలు ఏం చేస్తే మనకి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాయి. అది కూడా జరుగుతుంది. అంటే పూర్వపక్షము అంటే వీళ్ళు చెప్పిన సిద్ధాంతానికి అబ్జెక్షన్స్ వస్తాయి, వాటిని మిగిలిన సూత్రాల్లో ఇదే విధంగా వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని జస్టిఫై చేస్తూ కన్విన్సింగ్ రిప్లైస్ వాళ్ళు చెప్తారు. ఒకవేళ ఎవరో పూర్వపక్షం పెట్టలేదనుకోండి, అబ్జెక్షన్ లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా సిద్ధాంతమే వస్తుంది. ప్రధాన సూత్రం, దాని గుణ సూత్రాలు మాత్రం వస్తాయి అని అన్నమాట. అధికరణంలో 6 పదార్థాలు ఉంటాయి. విషయము అంటే ఆ అధికరణంలో చెప్తున్నటువంటి సబ్జెక్ట్ ఏమిటి, సంశయము దాని మీద ఉండేటటువంటి మీకు వచ్చే అనుమానాలు ఏమిటి, పూర్వపక్షము అంటే అనుమానం ద్వారా లేవనెత్తినటువంటి అబ్జెక్షన్ ఏంటి, తర్వాత సిద్ధాంతము అంటే సిద్ధాంతం అంటే ఇంతకీ ఈయన చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి, ఈ పూర్వపక్షాన్ని ఖండిస్తూ ఈయన ఏ విధంగా దాన్ని నిలబెట్టుకున్నారు, తర్వాత ఈ సిద్ధాంతం వల్ల ప్రయోజనం ఏమిటి, దాని తర్వాత సంగతి. ఈ సంగతి అనేది మళ్ళీ 3 విధాలు: శాస్త్ర సంగతి, అధ్యాయ సంగతి, పాద సంగతి. అంటే శాస్త్రం మొత్తం మీద ఉన్న విషయం ఏమిటి, అధ్యాయం వైజ్ ఉన్నది ఏమిటి, అందులో పాదాల వైజ్ ఉన్నది ఏమిటి అనేది ఇక్కడ మనకి చెప్తారు. అంటే అది ఇంకా అక్కడి నుంచి సబ్జెక్ట్ స్టార్ట్ అయింది అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ముందు విషయం చెప్పడం, సంశయం, పూర్వపక్షం, సిద్ధాంతం, ప్రయోజనం చెప్పడం అయిపోయిన తరువాత శాస్త్రం ప్రారంభమైంది. శాస్త్రం గురించి తర్వాత అధ్యాయాల వైజు, పాదాల వైజు చెప్తాము. సంగతుల్ని 3 విధాలుగా చెప్పారు. సంగతులు 3 విధాలు కూడా ఎప్పుడు పరీక్షలో ఇవ్వలేదు, అక్కర్లేదు, మనం తెలుసుకున్నాం అంతే, సంతోషం. ఇంకా ఈ సూత్రాలకి కొన్ని ఇవి ఉన్నాయి, ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ సూత్రాల్లో ప్రథమ సూత్రం, ఇది ప్రథమ అధికరణం. ఇందులో దీన్ని ప్రథమ అధికరణం లో ఉండేటటువంటిది ప్రథమ సూత్రం ఉంటుంది. దీన్ని జిజ్ఞాస అధికరణము అని అంటాం. జిజ్ఞాస అంటే మనం ఏదైతే తెలుసుకోవాలని కోరుకుంటున్నామో, ఉత్సుకతని చూపిస్తున్నామో దాని గురించి చెప్తారు. అంటే మనం తెలుసుకోబోయే శాస్త్రం యొక్క విషయాన్ని గురించి చెప్తారు.
ఈ విషయ విచారము ఆరంభం. ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, మనం ఇక్కడ విషయం, సంశయం, పూర్వపక్షం ఇవి చెప్పుకున్నాగా 6 పదార్థాలని ఒక్కొక్క అధికారంలో. ఈ 6 పదార్థాలు ఏమిటి అని అంటే, విషయము అని అంటే అది జిజ్ఞాస అధికరణము, అంటే శాస్త్ర విషయం. అసలు ఏం చెప్తున్నారు అక్కడ, అందులో చెప్పే విషయం ఏమిటి అనేది ఉంటుంది. విషయ విచారము ఆరంభయోగ్యమా కాదా అంటే, వాళ్ళు చెప్పిన విషయాన్ని వినగానే ఇది ఓకేనా, ఇది మనం అసలు మొదలు పెట్టచ్చా, దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా, అసలు దీన్ని ప్రతిపాదించాల్సిన అవసరం ఉందా అనేది సంశయము. పూర్వపక్షం వాళ్ళు ఏం చెప్తారు, అబ్జెక్షన్ రైజ్ చేశారంటే ఇది ఎందుకే, ఇది ఎక్కడొచ్చిన సిద్ధాంతం అవసరం లేదు అంటాం, అంతే కదా. అంటే ఆరంభయోగ్యం కాదు, అవసరం లేదు అనేది పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతం ఏం చేస్తుంది, పూర్వపక్షాన్ని ఖండన చేస్తూ ఏం చెప్తారు, లేదు ఆరంభించాలి, ఇది అవసరమే అని కన్విన్సింగ్ రిప్లై చెప్తారు. ఇది పిడివాదాలు కాదు ఇవన్నీ. వీళ్ళందరూ కూడా మహానుభావులే. వాళ్ళు చాలా న్యాయంగా, ధర్మంగా వాళ్ళ సిద్ధాంతాన్ని నిలబెట్టుకునేందుకు చేసే ప్రయత్నంలో భాగంగానే పూర్వపక్షము, సిద్ధాంతము అనేవి వస్తాయి. అంతే తప్ప నాట్ జస్ట్ ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ కాదు ఇవి, ఆర్గ్యుమెంట్స్ కాదు ఇవి చాలా జెన్యున్ ప్రపోజల్స్ అన్నమాట ఇవి. అంచేత సిద్ధాంతం అందుకనే ఇప్పటిదాకా నిలబడ్డాయి. మనం ఇప్పుడు ఎందుకు చదువుకుంటున్నాం, ఇవన్నీ దాటుకుని వచ్చి నిలబడ్డాయి కనుకనే అవి సత్యాలుగా ఈ రోజున సైన్స్ కూడా మనకి ప్రూవ్ చేస్తున్నది కనుక. అంచేత ఈ విషయానికి మూలం అంటే ఇప్పుడు మనం ఇందులో చెప్తున్న సబ్జెక్ట్ కి మూలం ఏమిటంటే దాన్ని అధ్యయన విధి అని అంటాం. దీన్నే ప్రాభాకర భట్టు ప్రకారం అధ్యాపన విధి. మీమాంసని ముఖ్యంగా అధ్యయనం చేసిన వాళ్ళు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఇద్దరండి. ఒక ఆయన కుమారుల భట్టు, ఈయన పెద్దవాడు గురువు గారు, ఈయన శిష్యుడు ప్రాభాకర భట్టు, ఈయన గురువు నుంచి శిష్యుడు. అందుకనే విశేషం ఏంటంటే ఈ కుమారుల భట్టు గారిది భాట్ట మతము అని అంటే, ఈయన చెప్పినటువంటి సిద్ధాంతాల పేరు భాట్ట మతం అని అంటే, ఈ ప్రభాకర భట్టు గారు చెప్పినటువంటి దాన్ని గురుమతం అంటారు. సో ఈయన అధ్యాపన విధి అని చెప్పారనమాట. పూర్వపక్షంలో అధ్యయనం యొక్క అదృశ్య ప్రయోజనము అంటే, వీళ్ళు అనేది పూర్వపక్షం వాళ్ళు ఆరంభయోగ్యం కాదు అని ఎందుకని అంటారంటే, మీరు చెప్పే దాని వల్ల మనకు అదృశ్యమైనటువంటి ప్రయోజనం ఉంటుంది, ప్రత్యక్షంగా కనపడే ప్రయోజనం ఏమీ ఉండదు అని అన్నట్లుగా వాళ్ళు చెప్తారు. అంచేత అయితే సిద్ధాంతకర్త ఏం చెప్తాడు, లేదు అర్థజ్ఞాన రూపముల యొక్క ప్రత్యక్ష ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు దీనివల్ల దీన్ని ఆచరించినందువల్ల, అనుష్ఠానం చేసినందువల్ల ప్రత్యక్ష ప్రమాణాలు ఉంటాయి. అర్థ జ్ఞాన రూపములు చూడండి. అర్థము అంటే మనకు అర్థమవుతుంది, దానివల్ల మన ప్రయోజనం నెరవేరుతుంది. అర్థము అంటే జ్ఞానము, జ్ఞాన సముపార్జన జరుగుతుంది. ఆ రకంగా కొన్ని ప్రత్యక్ష ప్రయోజనాలు కూడా మనకు ఉంటాయి అని చెప్పారు. అలాగే ద్వితీయ సూత్రంలో, సూత్రాలను 5 విధాలుగా చెప్పారు. ద్వితీయ సూత్రంలో, ద్వితీయ అధికరణంలో ధర్మ లక్షణము, ప్రమాణము ఉంటాయి. అంటే ధర్మం అంటే ఏమిటి, లక్షణము అంటే డెఫినేషన్ అని అర్థం అనమాట. సో ధర్మానికి డెఫినేషన్ ఏమిటి, వాట్ ఈస్ ధర్మం అనేది చెప్తారు. వాళ్ళు చెప్పిన ధర్మాన్ని నిరూపణ చేయడానికి ప్రమాణం ఏమిటి, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని చెప్పడానికి ప్రమాణం ఏమిటి అని చెప్తారు. వీటిని ఎక్స్ప్లెయిన్ చేసే విధి వాక్యం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే వాక్యాన్ని విధి వాక్యము అని అంటారు అనమాట. దీనివల్ల మనకి ఏం జరుగుతుంది, శ్రేయో సాధనము, శ్రేయస్సుని కలిగిస్తుంది. అంటే ఇక్కడ మీకు అంటే ఐహిక ఆముష్మిక సాధనము. ఇప్పుడు ఐహికము అని అంటే ఇహలోకంలో, ఇహలో నుంచి వచ్చింది ఐహికం, ఇహలోక సంబంధితం ఐహికం. సో ఇహలోకంలో వచ్చేటటువంటి సౌఖ్యాలు, సంతోషాలు, ఆముష్మికం పరలోకంలో వచ్చేటటువంటి సౌఖ్యాలు కలిగేటటువంటి, వీటిని సాధించేటటువంటి దీన్ని శ్రేయము అని అన్నారు. తృతీయ సూత్రం. 3వ సూత్రంలో ఏం చెప్పారంటే, 3వ అధికారంలో విధి వాక్యమే ప్రమాణము అని చెప్పారు. విధి వాక్యము అంటే వేదవాక్యంలో మనకి విధిగా దేన్నైతే విధించి చెప్పారో అదే ప్రమాణం. ఇంకా దానికి వేరే లాజిక్ లేదు, ఇంకా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఇక్కడ ప్రతిజ్ఞ మాత్రం చేయబడుతుంది. అంటే ఈ ప్రతిజ్ఞ అనేది రెండు రకాలుగా చెప్పారు. చోదనైవ లక్షణం యస్య, చోదన లక్షణమేవ యస్య. అంటే ధర్మంలో ఈ ప్రత్యక్షం, మన ప్రమాణాలు అనగానే మనం ప్రత్యక్షం, అనుమానం అని చెప్పుకొని వచ్చేస్తాం కదా లెక్క. ఇవి కాదు ప్రమాణాలు. అంటే ఇక్కడ ఈ శాస్త్రంలో, ఈ దర్శనంలో ధర్మానికి ప్రమాణాలు అంటే ప్రత్యక్షాలు అవి ఏమీ కాదు, కేవలం విధివాక్యం, శబ్దం, ఆప్తవాక్యం, విధివాక్యం. విధివాక్యం అంటే వేదంలో చెప్పినటువంటి, విధించబడినటువంటి
మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి చెప్పి విధించేటటువంటి వాక్యం మాత్రమే. అదే ప్రమాణము, దానికి వేరే ప్రమాణం అక్కర్లేదు. దాన్నే శబ్ద ప్రమాణము అని అంటాం మనం. వేదంలో ఏం చెప్పారో అదే ప్రమాణం. తర్వాత సూత్రం, ఈ సూత్రంలో ప్రథమ ప్రతిజ్ఞని సమర్థించటానికి ఈ 4వ అధికరణం ఉంది. అంటే ఏమిటంటే ఇక్కడ కూడా ఏం చెప్తారంటే, ఇందులో విధివాక్యం మాత్రమే ప్రమాణం అన్నాడు కనుక దాన్ని సమర్థన ఎలా చేస్తాడంటే, లోక ప్రసిద్ధంగా మనకు ప్రమాణాలు ఏమిటండి, మనం ఇంద్రియార్థ సన్నికర్షలు అంటే షడ్విధ సన్నికర్షలు అని చెప్పుకున్నాం కదా. సన్నికర్ష అంటే ఏమిటి, ఇంద్రియము తత్సంబంధిత విషయానికి యోగం జరిగినప్పుడు ఆ రెండు కూడినప్పుడు మనకు ఒక జ్ఞానం కలుగుతుంది. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పంచవిధ జ్ఞానాలు కలుగుతాయి. ఇదే సమస్తము, ఇంకా ఆరో జ్ఞానం అనేది ఏమి లేదు. ఈ ఈ ఈ జ్ఞానాలు ఇవి దేని వల్ల జరుగుతాయి, ఇంద్రియము దాని అర్థము అంటే దాని యొక్క విషయము, కన్ను అంటే దృశ్యము, చెవి అంటే శ్రవణము, ఇట్లా అన్నమాట. సో ఆ రెండిటి సన్నికర్ష, ఆ రెండిటి యోగము సంయోగం వలన మనకి ఒక జ్ఞానం లభిస్తుంది అనేది అక్కడ ప్రమాణం మనకి. ఏది, భౌతికంగా వచ్చేటటువంటి జ్ఞానాలకి. కానీ అయితే భౌతికంగా వచ్చేవి ఎప్పుడు ఉంటాయండి ఇవన్నీ, ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న దృశ్యము అంటే వర్తమానం, ఇప్పుడు వింటున్న శబ్దము వర్తమానం. సో ఇవన్నీ కూడా వర్తమానానికి సంబంధించినటువంటి జ్ఞానాలు ఇవి. ఈ వర్తమాన జ్ఞానాలకి ఇంద్రియార్థ సన్నికర్షలు వస్తాయి, కానీ ధర్మము అనేది ఆచరణ చేసినందువల్ల మనకు వచ్చే ఫలితం భవిష్యలో ఉంటుంది. భవిష్యలో ఉండేటటువంటి ధర్మం భవిష్యలో ఉండేటటువంటి దానికి సంబంధించింది కనుక దానికి ప్రత్యక్ష ప్రమాణాలు ఎలా ఉంటాయి, వర్తమానంలో ప్రత్యక్ష ప్రమాణం కనిపిస్తుంది కానీ దీనికి ఉండదు కదా. అందుకని ధర్మానికి కేవలం విధివాక్యం మాత్రమే ప్రమాణము, అంతే తప్ప ఇవేవి కూడా ఇంద్రియార్థ సన్నికర్షలు గాని అటువంటివి గాని ఏవి కూడా ప్రమాణాలు కాలేవు అని ఇక్కడ చెప్పారు. పంచమ సూత్రం 4వ సూత్రం నందలి 4వ అధికరణంలో ప్రథమ జిజ్ఞాసను సమర్థించి, అంటే మనం తెలుసుకుంటున్న విషయాన్ని సమర్థించి, పంచమ సూత్రం యొక్క పంచమ అధికరణంలో ద్వితీయ ప్రతిజ్ఞ యొక్క సమర్థన చేయబడింది. ఈ అధికరణమందు ద్వితీయ సమర్థనము అని అంటే విధివాక్యం మాత్రమే ప్రమాణము అనేటటువంటిది సమర్థించారు అని అన్నమాట. ఇది కూడా ఎందుకో చెప్పారంటే, వాక్యాన్ని మళ్ళీ 2 విధాలు చెప్పారు. వాక్యం అంటే వేదవాక్యం, గుర్తుపెట్టుకోండి. దాన్ని విధివాక్యం అనొచ్చు, వేదవాక్యం అనొచ్చు, శబ్దం అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. ఓకే, ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లౌకికం, రెండోది వైదికం. లౌకికం పౌరుషేయం కనుక, లౌకికము అని అంటే అర్థం ఏమిటండి, వైదికము అంటే వేదాల్లో చెప్పబడినటువంటిది, లౌకికము అంటే దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటిది ఈ భాష్యకారులు గాని వీళ్ళు గాని చెప్పేటటువంటిది, ఈ పండితులందరూ ఋషులు వీళ్ళు చెప్పినది. ఇది ఆ పౌరుషం మీద అంటే పురుషులు చెప్పినటువంటిది లౌకికము అనేది. వైదికము అనేది కేవలం పరమాత్మ చెప్పినటువంటిది. వైదికంలో ఏ విధమైన దోషాలు ఉండే అవకాశాలు లేవు, ఎందుకంటే అటువంటివి దోషరహితుడే పురుషుడు కదా. అంచేత అది మనకి అపౌరుషేయం అని అంటాం కనుక వేదాలు, అక్కడ ఏ విధమైనటువంటి దోషాలు ఉండే అవకాశం లేదు. లౌకికంలో మాత్రం ఇందులో దోషాలు ఉండే అవకాశం ఉంటుందని వీళ్ళు లోకులు, వీళ్ళు మనుషులు, వీళ్ళు ఇందులో ఏముంటాయి దోషాలు అంటే పురుషగతమైనటువంటి మామూలుగా ఉండేటటువంటి మనుషులకి ఉండే ప్రమాదం అంటే మిస్అండర్స్టాండింగ్ అనుకోండి, నెగ్లిజెన్స్ అనుకోండి, అటువంటివి పొరపాట్లు, మిస్సింగ్లు, విప్రలంభము అంటే బాధలో ఉండి మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, కరణ పాఠవము. కరణంలో అంటే ఈయన చెప్పేటప్పుడు ఆయన బుర్ర బాలేకనో, లేకపోతే చెవుల్లో సరిగా వినపడకనో, లేదా చెప్పింది మనస్సు అవగతంగా లేకుండా అక్కడ అనవస్థానంలో ఉంటే అర్థం కాకపోవడం, ఇవన్నీ కరణ పాఠవాలు లేకపోవడం అని అంటాం. సో ఈ దోషాలు ఉంటాయి. అందుకనే పౌరుషేయ వాక్యం ప్రమాణం కాలేదు. మంత్ర శబ్దం అంటే వేదంలో చెప్పిన మంత్రం ఏదైతే ఉందో అది అపౌరుషేయం కనుక ఈ దోషాలు ఉండవు కనుక విధివాక్యమే ప్రమాణము అని ఇక్కడ ద్వితీయ ప్రతిజ్ఞలో, ప్రథమ ప్రతిజ్ఞలో చెప్పింది ఏమిటి, విధివాక్యం మాత్రమే ప్రమాణము, ఇంద్రియార్థ సన్నికర్షలు వంటివి ఏవి ప్రమాణాలు కాదు అని చెప్పారు. విధివాక్యమే ప్రమాణం ఎందుకని చెప్పామంటే, ఈ తరువాత చెప్పినటువంటివన్నీ కూడా అవి లౌకికమైనటువంటి వాక్యాలు కనుక, లౌకికమైనటువంటి ప్రక్రియలు కనుక లౌకిక ప్రక్రియల్లో దోషాలుండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అది పురుషగతం కనుక. అపౌరుషేయమైనటువంటి వేదవాక్యాల్లో మాత్రం ఇటువంటి దోషాలు ఉండే అవకాశం లేదు కనుక మనం పురుషుణ్ణి ఊహించుకున్నటువంటి పద్ధతి ద్వారా అటువంటి అవకాశం లేదు కనుక అదే ఖచ్చితమైనటువంటి ప్రమాణము, ఏకైక ప్రమాణము. దీన్ని ఇలా చెప్పడాన్ని ద్వితీయ ప్రతిజ్ఞ అని చెప్పేసి అని అన్నారనమాట. తర్వాత ప్రామాణ్య విచారం అంటే ప్రమాణాల్ని విచారం చేయడం అని అంటే
వాటి మీద ఆలోచన చేయడం ప్రమాణాలని పరిశీలించడము, పరిశీలించి నిర్ధారణ చేసుకోవడానికి 4 అంశాలు పెట్టుకున్నారు. అంటే టెర్మినాలజీ అన్నమాట. అవి ఏంటంటే ప్రమాణము, ప్రమేయము, ప్రమితి, ప్రమాత. అంటే ఏమిటి? మనం ఈ ప్రమాణాలన్నీ దేనికి చెప్తున్నాం? మనం ఏదో మనకి కలిగిన జ్ఞానాన్ని నిరూపణ చేయడానికి లేక నిర్ధారణ చేయడానికి మనం ప్రమాణాలను ఉపయోగిస్తున్నాము. మనం చెప్పింది నిరూపణ చేయడానికి ఉపయోగించేది ప్రమాణము. ప్రమేయము అని అంటే ఏమిటి? ప్రమేయము అని అంటే ఈ ప్రమాణం వలన మనకి నిర్ధారణగా తెలిసేటటువంటి జ్ఞానం, లభించేటటువంటి జ్ఞానం ప్రమేయము. ప్రమితి అని అంటే ఏమిటంటే ఆ జ్ఞానం అనేటటువంటిది అందులో ఆ ప్రమాణం ద్వారా కలిగేటటువంటి జ్ఞానము ప్రమితి. ఆ జ్ఞానం మనకి తోచడం ప్రమేయము. ప్రమాత అంటే ఆ జ్ఞానాన్ని గ్రహించేవాడు, ఈ వ్యక్తి, వీడు ప్రమాత. సో ప్రమాణాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ 4 అంశాల గురించి మాట్లాడతారు. ప్రమాణం ఏమిటి, ప్రమేయం ఏమిటి, ప్రమితి ఏమిటి, ప్రమాత ఏమిటి. అంటే చెప్పినటువంటి శాస్త్రానికి నిరూపణ చేయడానికి నువ్వు చెప్పే ప్రమాణం ఏమిటి, ఆ ప్రమాణంలో ఉన్నటువంటి ప్రమితి ఏమిటి, జ్ఞానం అనే పాయింట్ ఏమిటి, అది లభించేటటువంటిది ఏ విధంగా ఉన్నది ప్రమేయము అని అంటే ఇది ఎవరికి లభిస్తుందో ఆయన్ని ప్రమాత అని అన్నారు అని చెప్పారు. అదే ఇక్కడ రాశాను నేను. ప్రమాణం విషయం యొక్క నిశ్చయాత్మక జ్ఞానాన్ని కలిగించి విషయాన్ని నిర్ధారణగా తెలిపేదాన్ని ప్రమాణం అంటాము. ప్రమేయము ప్రమాణం ద్వారా పొందే జ్ఞానమే ప్రమేయము. ప్రమితి ప్రమాణం ద్వారా తెలిసే ఏదైనా విషయం యొక్క నిశ్చయాత్మక జ్ఞానం, అంటే అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రమితి అని అంటాము. ఈ జ్ఞానాన్ని పొందేవాడిని ప్రమాత అని అంటాము. ఇదనమాట. ఇందులో ఈ జ్ఞానం ప్రామాణ్యాన్ని మళ్ళీ 2 రకాలుగా చెప్తారు. స్వతగ్రాహ్య ప్రమాణం, పరతగ్రాహ్య ప్రమాణం అని చెప్తారు. స్వతగ్రాహ్యము, పరతగ్రాహ్యము అని అంటే గ్రాహ్యం అంటే దాని అంతటా దానికి అదే ప్రమాణం అంతే. ఇప్పుడు మనం ధర్మం చెప్పాం, వేదవాక్యం విధివాక్యం చెప్పాం, అది స్వతగ్రాహ్యము. ఇంకా అదే ప్రమాణం, ఇంక దానికి వేరే ప్రమాణం ఏమీ ఉండదు. పరతగ్రాహ్యము అని అంటే ఏమిటంటే మనం చెప్పేదానికల్లా మరొక ప్రమాణాన్ని చూపించాలి. మనం చెప్పేస్తే సరిపోదు. మనం చెప్పినది రుజువు చేయబడడానికి, నిరూపించబడటానికి మరొక ప్రమాణాన్ని చూపించాలి. దాన్ని పరతగ్రాహ్యము అంటామంటే మరొక ప్రమాణాన్ని చూపించడం ద్వారా మనం చెప్పిన విషయాన్ని మనం అక్కడ నిరూపణ చేస్తున్నాము. దీన్ని పరతగ్రాహ్యము అని అంటాము. స్వతగ్రాహ్యము అని అంటే శబ్దము, అదే అంతే, అదే ప్రమాణం, దానికి వేరే చూపించాల్సిన అవసరం లేదు అని 2 విధాలుగా చెప్తారు. ఇందులో మీమాంస, వేదాంత, బౌద్ధాలు స్వతగ్రాహ్యంలోకి వస్తాయి. అంటే ఇప్పుడు ఇందులో ఏ చెప్పినా, మీమాంసలో చెప్పినా, వేదాంతంలో చెప్పినా, మీమాంసలో వేదాంతంలో ఉండే వేదవాక్యాలే అదే ప్రమాణం, అదే చెప్పుకున్నాం, అందుకని అది స్వత ప్రమాణ్యం. అలాగే బౌద్ధ మతంలో కూడా వాళ్ళు ఏవైతే మనం వేదంలో చెప్పినట్లు వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు చెప్పుకున్నారు, వాటికి అవే ప్రమాణాలు, అందుకని అవి స్వతగ్రాహ్యం. న్యాయ వైశేషిక యోగ జైన చార్వాకాలు పరతగ్రాహ్యమైనవి. అంటే ఇవన్నీ కూడా రేషనలిస్టిక్ వాదాలు ఇవన్నీ కూడా. సో ఈ రేషనలిస్టిక్ వాదాల్లో ఏమవుతుంది అంటే మీరు ఏం చెప్పినా కూడా దాని ఒక ప్రమాణం ద్వారా నిరూపణ చేసి చెప్పాల్సి వస్తుంది. అందుకని ఈ దర్శనాల్ని పరతగ్రాహ్యాలు అని మనం అంటాం. అంటే వేరే ప్రమాణం ద్వారా నిరూపణ చేయవలసినటువంటివి అని అర్థము అని అనమాట. ఓకే, ఇప్పుడు మీకు నేను ఒక ఇంట్రడక్షన్ చెప్పాను. నేను మీకు ఇంట్రడక్షన్ లో కొన్ని పాయింట్లు ఏమేమి వస్తాయి అని చెప్పాను. అంటే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఇటువంటివన్నీ మనం కొన్ని మనకి నెట్ పరీక్షకి సంబంధించి చెప్పుకున్నవి సరిపోతాయి. మీరు ఒకసారి చదువుకోండి, మీకు అర్థం కావడం కోసం 12 అధ్యాయాల్లో ఏముందో కూడా రాశాను. ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు నేను మీకు ఇందులో కొన్ని మాటలు నేను మీకు చెప్తాను అని చెప్పాను. నేను కొంత టెర్మినాలజీని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. కొద్దిగా అర్థం కాకుండా ఇంత మాత్రం చెప్పి వదిలేయడానికి మనం మీమాంస చదువుకోక్కర్లేదు కదా. కనుక దీన్ని ఏమంటాం అంటే మీమాంస పరిభాష అని అంటాం. పరిభాష అని అంటే మనం అందులో ఉన్న టెర్మినాలజీకి ఇచ్చేటటువంటి క్లారిఫికేటరీ స్టేట్మెంట్స్ అన్నమాట. వాటిని అర్థమయ్యేలాగా, బోధపరిచేలాగా చెప్పడాన్ని పరిభాష అని అంటాం మనం. మీమాంస పరిభాష అంటే మీమాంస శాస్త్రంలో, మీమాంస దర్శనంలో ఉపయోగించినటువంటి టెర్మినాలజీకి ఏ విధంగా మనం అర్థం చెప్పుకోవాలి అనేది. ఇది మీమాంస పరిభాష అనే గ్రంథాన్ని శ్రీకృష్ణ యజ్వి అనే మహానుభావుడు దీన్ని రచన చేసి మనకి అందించాడు అనమాట. అంటే దీన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి చెప్పారు. ఆ గ్రంథం పేరు మీమాంస పరిభాష. రాసిన ఆయన శ్రీకృష్ణ యజ్వి. ఈయన రాసే ముందు ఒక ప్రార్థన చేశాడు.
సూర్యనారాయణం వందే దేవీం త్రిపుర సుందరీం అంటే ఆయన దేవతలకి ఏ ఏ దేవతలను అయితే ఆయన కొలుస్తారో వాళ్ళందరికీ ఇక్కడ వందనాలు చెప్పాడు. తర్వాత గురూనాధిగతార్థాంశ్చ గురూన అధిగత అర్థాం చ నిరంతరం అహం భజే అంటే గురూనాం అధిగత అర్థంచ అంటే మహానుభావులైనటువంటి నా గురువులందరూ అర్థం అంటే ఇక్కడ అధిగతార్థం వాళ్ళు ఏ ఏ శాస్త్రాలను అయితే అద్భుతంగా అధ్యయనం చేసి నాకు మహా గురువులు అయ్యారో అటువంటి వాళ్ళని కూడా నిరంతరం అహం భజే. అర్థమైంది మీకు. అలాగే ఇంకెందుకు రాశాడు ఇది అని అంటే ఆయన ఏం చెప్పుకుంటున్నాడంటే బాలానాం శాస్త్ర సిద్ధార్థ లేశబోధాయ ధీమతాం అంటే ఇప్పుడు నేను చెప్పేదాని వల్ల ధీమతాం నేను చెప్పినటువంటి దాని వల్ల లేశ మాత్రమైన అంటే కొంచెమైనా బుద్ధిజీవులైనటువంటి వాళ్ళకి పిల్లలకి కూడా చిన్న పిల్లలకి కూడా బాలానామపి చిన్న పిల్లలకు కూడా ఇందులో నేను ఏం చెప్పబోతున్నానో అనేది అర్థమయ్యే రీతిగా శాస్త్ర సిద్ధ అర్థలేశము ఇసుమంతేనా నేను చెప్పేది చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలి అనే బుద్ధితోటి నేను మీమాంస పరిభాష ఇయం క్రియతే కృష్ణ యజువాన ఈ మీమాంస పరిభాష అనే ఈ శాస్త్రం కృష్ణ యజువి చేత చెయ్యబడింది అని ఇక్కడ దేవతా ప్రార్థన గురు ప్రార్థన ఆయన దేనికోసం ఎవరి కోసం ఎవరిని ఉద్దేశించి ఇది చెప్పారు అంటే చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేంత సులభంగా చెప్పేందుకు ప్రయత్నం చేశాను అని ఆయన మనకి ఇక్కడ విన్నపం చేశారు. చేసి ఈ గ్రంథాన్ని మొదలుపెట్టి చెప్పారు. ఈ పరిభాషలో కొన్ని టర్మ్స్ ఏమేమి చెప్పారు అనేది మనం రేపు చూద్దామండి. వెల్కమ్.